నెల్లూరు జీజీహెచ్లో పారిశుద్ధ్య కార్మికుల్లో ఏర్పడిన వివాదంతో గ్లోరీ అనే మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. జీజీహెచ్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, ఇటీవల కాలంలో ఈ అక్రమాలపై తన బంధువు అనిల్ ప్రశ్నించినందుకు అనేక రకాలైన తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, లేనిపోని అభండాలు తనపై వేయడం వల్ల ఈ ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టినట్టు ఆమె పేర్కొంటున్నారు. జీజీహెచ్ పై అసలు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎవరెవరు సూపర్వైజర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు అన్న విషయాలు తెలుసుకోవాలని ఆమె కోరుతున్నారు. ఈ సందర్భంగా జీజీహెచ్ పై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం స్లీపింగ్ టాబ్లెట్ మింగి నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలోనే ఉంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు ఆమె తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ జీజీహెచ్ పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. నాకు ఫేస్బుక్ లైవ్ తీసేటప్పుడు 3 షీట్లు వేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి 3 షీట్లు వేసుకుంటున్నాను. నేను చేసేసుకున్నాను కూడా. ఇవ్వండి ఖాళీగానే ఉండే. దేనికి వేసుకున్నానంటే వాళ్ళు చేసిన పని వల్ల నేను వేసేసుకున్నా. వాళ్ళు కొట్టి నన్ను యాక్సిడెంట్ కిందగా చేయాలని చెప్పని ప్లాన్ వేసుకుంటారు. వాళ్ళ చేతిలో నేను తప్పు చేస్తే వాళ్ళ చేత నేను కొట్టించుకోవాలా సార్? నేను తప్పు చేస్తేనే నేను భయపడాను. తప్పు చేయలే. తప్పు చేయని దానికి నా మీద నిందలేశారు సార్ వాళ్ళు. నేను ఏం చేస్తే నా మీద నిందలేశారు వాళ్ళు? ఏ కారణం వల్ల నిందలేశారు సార్? ఇదిగోండి సూపరింటెండెంట్ సార్కి చెప్తున్నా, కలెక్టర్ గారికి చెప్తున్నా సార్. అందరి పేర్లు చెప్పేసినాను సార్. నేను మీకు లెటర్ కూడా పెట్టున్నాను. ఏం మాట్లాడాలని కూడా నా వల్ల కావట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నాను సార్. ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. నా బిడ్డలను కూడా తీసుకోవాలనుకున్నా. నా బిడ్డలు అన్ని పుణ్యం తెలియని వాళ్ళు, వాళ్ళకి ఏది తెలీదు కూడా. నేను తీసుకెళ్ళా. సీఎం గారికి కూడా చెప్తున్నాను నేను. మీరు ఎంత ఇమీడియట్గా, ఇప్పుడు నా ప్రాణం పోతుందో తెలీదు, నా వల్ల కావట్లేదు. 6 షీట్లు వేసేసుకున్నాను నేను. నా వల్ల కావట్లేదు సార్. ఏం చేస్తున్నాను? నేను ఏం చేయడానికి నా మీద నిందలేసేసారు సార్ వాళ్ళు. ఆడవాళ్ళని పెట్టి చెడ్డగా మాట్లాడిచ్చి కొట్టేదని కూడా ట్రై చేసిండ్రు సార్ వాళ్ళు. నేను ఏం తప్పు చేస్తే నన్ను కొట్టాలని చెప్పని వాళ్ళు మాట్లాడారు సార్. నేను బాగానే డ్యూటీలు చేసుకొని నా డ్యూటీ నేను చేసుకొని వచ్చేస్తాను సార్. నేను అయినా డ్యూటీలు చేయలేదని చెప్పని డ్యూటీలో నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది, ఆడికి వెళ్ళిపోద్ది అని చెప్పని తప్పుగా మాట్లాడి విజయ్ వాడు అసలు నన్ను డ్యూటీలోంచి తీసేస్తాను, లెటర్ పెట్టేస్తాను అని అంటుండు. నేను ఏం చేస్తే నాకు లెటర్ పెట్టి డ్యూటీలో ఆపేస్తాడని చెప్పని మాట్లాడాడు సార్. మనోజు వాడు అదే విధంగా మాట్లాడతాను. వాడికి నేను అనుకూలంగా ఉంటే నేను సేవ్ చేస్తానని చెప్పని మాట్లాడుతుండే సార్. వాడు ఏం అనుకూలంగా ఉండాలనో ఏందో నాకు అర్థం కావట్లేదు సార్. మేము ఏం చెప్పితే అది మీరు చేయాలని చెప్పని సూపర్వైజర్లు ముగ్గురు వీళ్ళు మెయిన్ కారణం ఎవరంటే మనోజు, విజయ్. వాళ్ళని ఊరికే వదిలిపెట్టబాకండి సార్. మీకు 2 చేతులు ఎత్తి దండం పెట్టేదానికి కూడా నాకు ఓపిక లేదు సార్. ఏం చేసి వీళ్ళు డబుల్ అకౌంట్ తయారు చేసుకోవడము, కార్మికుల కాడ డబ్బులు తీసుకొని అనధికారికంగా ఉద్యోగాలు ఏర్పాటు చేయడము, ఉద్యోగాలు చేరిన వాళ్ళకి కూడా 3 నెలల వరకు జీతాలు రాదని భ్రమపెట్టి 3 నెలలు వాళ్ళ చేత ఉచితంగా కష్టం చేయించుకోవటము, నెలంతా కష్టం చేసిన వాళ్ళకి జీతాల కోతలు విధించడము, నెలంతా డ్యూటీలకు రాని సూపర్వైజర్లు కానీ వాళ్ళకి అనుకూలమైనటువంటి ఎఫ్ఎన్ వాళ్ళకి కానీ ఫుల్ శాలరీలు పడటము, ఇలాంటి అక్రమాలు చేస్తున్నారు. పైగా డ్యూటీలలో ఉండని వాళ్ళకి ఫుల్ హాజరు ఉంటుంది, డ్యూటీలో ఉన్న వాళ్ళకి మాత్రం హాఫ్ హాజరు ఉంటుంది. ఇలాగా ఇష్ట ప్రకారంగా హాస్పిటల్ పారిశుద్ధ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. దీని మీద సదరు హాస్పిటల్ అభివృద్ధి సొసైటీ చైర్మన్ గారు దర్యాప్తు చేయడానికి వెళ్ళినప్పుడు, పూర్తిగా ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పినటువంటి లెక్కలన్నీ తప్పైనాయి. 110 మంది, అంటే మొన్న శనివారం 7వ తారీఖు రోజు ఆయన ఎంక్వైరీకి వెళ్ళిన రోజు 110 మంది డ్యూటీలో విధులు నిర్వహిస్తున్నారు సూపర్వైజర్లు కాకుండా అని చెబితే 92 మంది లెక్కదేలేరు. ఇదేంటి ఇంత 92 మంది ఎందుకు లెక్కదేలేరు అని అంటే వీళ్ళు నీళ్లు నవ్వలేరు. పైగా దాంతో పాటు ఉన్నటువంటి ఈ ఎంఓఏ ప్రకారం ఉండాల్సినటువంటి జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇంకా చాలా డెఫిసిట్ తక్కువగానే ఉంది. అయినా వీళ్ళు అనధికారికంగా ఎలా నియమిస్తున్నారు, ఫుల్ అయిపోయినాయి ఎలా చెప్తున్నారు అని అడిగితే ఎవరి పార్టీ వాళ్ళు మాకు కూడా కొన్ని రెఫరెన్స్ ఉంటాయి కదా అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు. కానీ అర్హులకు మాత్రం ఉద్యోగాలు అక్కడ ఇవ్వట్లే. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కావచ్చు అందరూ కూడా ఏంటంటే స్ట్రగుల్ అవుతున్నారు. పైగా ఈ మనోజ్ అనే వ్యక్తి
సదరు కంపెనీలో ఇంతకుముందు సూపర్వైజర్గా పనిచేస్తూ ఇప్పుడు ఆప్కాస్లో పనిచేస్తున్నాడు. సూపర్వైజర్గా పనిచేస్తున్న సందర్భంలోనే బయోవేస్ట్ని కింద ఇతనే పెట్టి ఫోటోలు తీసి సూపరింటెండెంట్ గారు కావాలని దీన్ని ప్రజల ప్రాణాలకి ఇబ్బంది కలిగించే విధంగా తీసుకొస్తున్నాడని ఆయన మీద లోకాయుక్తాల్లో కూడా కేసు వేసి ఆయన బ్లాక్మెయిల్ చేసి ఆ తర్వాత లోకాయుక్త కేసు నడుస్తుంది కాబట్టి ఈ రాజీ చర్చల నేపథ్యంలో ఆప్కాస్లో పోస్ట్ మార్టం రూమ్ దగ్గర ఉద్యోగాన్ని సంపాదించాడు. పైగా యూనియన్లు అనధికారికంగా యూనియన్లు ఏర్పాటు చేస్తాము, మాకు నచ్చినట్టు మేము దందా చేస్తాము అనేటువంటి ధోరణితో విజయ్ అలాగనే మనోజ్ అనేటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి దురాగతాల్ని అడ్డుకున్నందుకు వాళ్ళు నిన్న నా మీద వాళ్ళకి ఇంక చేసేది ఏమీ లేక మహిళల్ని ఏదో అనధికారికంగా కానీ అధికారికంగా కానీ ఒక అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఒక మాట అనేగానే అది వైరల్ అయిపోద్దని అనేటువంటి ఆలోచనతో ఒక గౌరవప్రదమైనటువంటి జిల్లా పదవిలో ఉన్న నన్ను ఈ విధంగా గబ్బు పట్టించాలని చూస్తున్నారు. కాకపోతే ప్రజలకు కానీ సదరు నాయకులకు కానీ మీకు తెలియజేసేది ఏంటంటే ఇలాంటి బ్లాక్మెయిలర్లని మీరు ఎంటర్టైన్ చేయబాకండి. హాస్పిటల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించండి. వచ్చే రోగులకి మెరుగైన వైద్యం అందించాలి. అది మాత్రం చెయ్యట్లా. అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు మెరుగుపరచాలి, అది చెయ్యట్లా. కారణం ఏంటంటే ఆ కంపెనీ ఆ విధంగా భ్రష్టు పట్టిస్తుంది. పైగా ఆ కంపెనీలో పనిచేసేటువంటి మహిళలకి సరైన జీతాలు ఇవ్వండి అని గతంలో మంత్రి గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చి వారి యోగక్షేమాలు చూసిన నా మీదనే ఇలాంటి దుష్ప్రచారం చేశారు. వీళ్ళ మీద చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా చర్యలు తీసుకోవాలని కోరుతుంటున్నాను.